మహాభారతం 34 దుర్యోధనుడిని బంధించిన గంధర్వుడు. దుర్యోధనుడు తన పరివారంతో పాండవులను ఎంతగా రెచ్చగొట్టవలెనో అంతగా రెచ్చగొడుతూ అవహేళన చేయసాగాడు. అదే సమయంలో ఇంద్రసేనుడు అనే గంధర్వరాజు తన పరివారంతో అక్కడికి కొద్ది దూరంలో విడిది చేస్తాడు. ఆ ప్రదేశాన్ని కూడా తమ అధీనంలోకి తీసుకోమని తన సైన్యాన్ని పంపిస్తాడు దుర్యోధనుడు. అక్కడికి వెళ్లిన సైనికులు ప్రాణభయంతో తిరిగి వస్తారు. గంధర్వులు తమని తరిమికొట్టారని చెబుతారు. ద్వైతవనంలో తాను ఉన్నానని తెలిసి తన సైనికులను తిప్పికొట్టిన గంధర్వుడు ఎవరు అనే కోపంతో కర్ణుడిని వెంటబెట్టుకుని వెడతాడు దుర్యోధనుడు. చిత్రసేనుడు వాళ్లను వారించడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వినిపించుకోరు. ఆయనను కర్ణుడు నానా మాటలు అనడమే కాకుండా తొందరపడి బాణాలు ఎక్కుపెట్టి వదులుతాడు. వాళ్ల అజ్ఞానానికి చిత్రసేనుడు నవ్వుకుంటాడు. మాయా రూపంలో కర్ణుడిపై బాణాల వర్షం కురిపిస్తాడు. అప్పుడు కర్ణుడికి ఆయన శక్తి ఎలాంటిదనేది అర్థమవుతుంది. కర్ణుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న చిత్రసేనుడిని చూసి దుర్యోధనుడు కాస్తంత జంకుతాడు, కాని వెనకడుగు వేయలేని పరిస్థితి. అందువలన తన పరాక్రమాన్ని రుచి చూపిస్తానన్నట్టుగా రంగంలోకి దిగుతాడు. చిత్రసేనుడు దుర్యోధనుడిపై దృష్టి పెడతాడు. క్షణాల్లో అదృశ్యమవుతూ అన్ని వైపులా నుంచి బాణాలను వదులుతున్న ఆయనను ఎదుర్కోవడం దుర్యోధనుడికి అసాధ్యవుతుంది. ఎంతటి బలవంతుడైన శత్రువైనను క్షణకాలమైనా కనుల ముందు నిలబడితేనే కదా యుద్ధం చేసేది. అసలు కంటికే కనిపించని శత్రువుతో పోరాడటం ఎలా అనే ఆలోచనలో దుర్యోధనుడు ఉంటాడు. ఆ ఆలోచన నుంచి బయటికి వచ్చిన దుర్యోధనుడు అప్పటికే తాను బంధించబడి ఉన్నట్టుగా గ్రహించి బిత్తరపోతాడు. దుర్యోధనుడితో వచ్చిన పరివారంలోని కొందరు పాండవుల దగ్గరికి పరిగెత్తుతారు. దుర్యోధనుడికి గంధర్వుడికి జరిగిన యుద్ధం గురించి వాళ్లకు చెబుతారు. ఆ గంధర్వుడి ముందు కర్ణుడు, దుర్యోధనుడు ఇద్దరూ కూడా నిలవలేకపోయారని అంటారు. గంధర్వుడి చేతిలో దుర్యోధనుడు బందీగా ఉన్నాడన చెబుతారు. దుర్యోధనుడిని కాపాడమని పాండవులను వేడుకుంటారు. ఆలస్యం చేస్తే ఆ గంధర్వుడు దుర్యోధనుడిని తీసుకెళ్లిపోతాడని ఆందోళన వ్యక్తం చేస్తారు. పాండవులు ఎలా స్పందిస్తారో తెలియక దుర్యోధనుడి పరివారం బిక్కముఖం వేసుకుని చూస్తుంటారు.